ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థ ఆస్తులన్నీ కూడా దాదాపుగా 52 పైగా సంస్థలను అమ్మేసి తనకు సంబంధించినటువంటి మనుషులందరికీ కట్టబెట్టడం జరిగింది. ఆ భాగంలోనే కాకినాడ పోర్టుకు సంబంధించి ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తి కేవీ రావు గారికి ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఇది కేవీ రావు గారి చేతిలో పడిందో ఆ పడిన తర్వాత 2019 ఎన్నికల్లో కూడా దీని గురించి సమాజంలో అనేక మంది విశ్లేషించారు, అనేక మంది ప్రచారం చేశారు. 2019 ఎన్నికల్లో ఆ రోజు జనసేన అభ్యర్థిగా పోటీ చేసి జనసేన పార్టీ తరఫున ఆంధ్ర రాష్ట్రంలో నిలబడినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద అనేక రకాలైనటువంటి విమర్శలు చేశారు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని ఎగుమతులకి మీరు ఎంత ఎగుమతి చేశారు, కాబట్టి దీన్ని అనవసరంగా కట్టబెట్టారు మీ అన్యాయాలకి అని చెప్పి దాని గురించి మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియో క్లిప్పింగ్ కూడా ఒకసారి మీకే చూపిస్తే పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికలకు ముందు ఏం మాట్లాడారు అనేటువంటి దాని మీద కూడా స్పష్టత వస్తుంది. ఇక్కడ నుంచి ఎగుమతులు వస్తాయి, ఇవన్నీ జరుగుతాయని ఆశిస్తే 96లో ముఖ్యమంత్రి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని ఒక వ్యక్తి కట్టబెట్టేశారు. ప్రభుత్వం అధీనంలో ఉన్నదాన్ని అలాంటిది కేవీ రావు గారు అనే ఒక వ్యక్తి ఆయన కట్టబెడితే అది ఎంత సంపద ఉంది అంటే ఈ మధ్యన ఎందుకు నష్టపోతుందని దీని పేరు ఎందుకు గమనిస్తున్నారంటే మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎంత సంపద సృష్టించారు, అందరి ఉమ్మడి జాతి సంపద సీపోర్ట్ ని మన సంపదని ఒక వ్యక్తి చేతిలో పెడితే ఆ వ్యక్తి ఏం చేశాడు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు. ఉదాహరణకి కొత్త కట్టలు కావాలంటే సముద్రం మనకి షిప్పులు పెట్టడానికి 5, 6, 7 అని చెప్పి ఒక కొత్త మనకి చేసినప్పుడు ఇందాకే చూసాం, చదువుతా ఉంటే మైనింగ్ శాఖ వాళ్ళకి పంపించారు. మీరు అడ్డగోలుగా హోప్ ఐలాండ్ లో ఇసుకను కప్పేసి అక్కడ మీరు పెట్టేస్తే నాకు అనిపించింది 5, 6, 7 భక్తులు పెడితే ఈ వ్యక్తి తాలూకు కేవీ రావు గారిని చూస్తే నాకు అనిపించింది ఈయన నాకు ఎలా తెలుసు అంటే ఈయనందరూ మెల్లడి వెంకటేశ్వరరావు గారు అంటారు. ఆయనతో నేను 1-2 సందర్భాలు కలిశాను. నాకు అర్థం కాంది మనందరం ఇంత కష్టపడి చదువులు చదివో శారీరక శ్రమ చేస్తూ ఒక అట్టిపడు అనే ఒక చిన్నపాటి దుకాణదారుడు కూడా ఇంత కష్టపడతా ఉంటే మన వెల్లి కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు పొద్దున్న లేసినప్పటి నుంచి మురికి కూపాల్లో కొట్టుకొని తిరుగుతా ఉంటాం, వాళ్ళకి కనీసం ఇల్లు లేవు. కానీ ఈ సంపదని దోచుకెళ్ళిపోయిన వాళ్ళు ఏం చేశారు, మనందరి ఉమ్మడి శ్రమని జాతీయ వనరులని వారి వ్యక్తిగత లాభానికి పెట్టుకుని ఈ రోజున కాలిఫోర్నియాలో, లాస్ ఏంజలస్ లో ద్రాక్ష తోటలు సంపాదించుకున్నారు. కానీ మనకి కనీసం ఒక పట్టెడు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు మన కాకినాడ. మరి వీళ్ళందరూ ఎలా మాట్లాడాలి, ఎలా తీసుకురావాలి? ఇదే వ్యక్తి మనం ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడారంటే ముఖ్యమంత్రి గారు తన సత్యం ఎండిపోవడం చూస్తా ఉంటే ఎందుకు మన సముద్రాలు ఎండిపోతాయని భయం వేస్తా ఉందంటే మన కాకినాడ సీజన్ లో ఇదే మంత్రి, ఇదే ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాట్లతో యువమాకు చేసిన వ్యక్తి పుట్టినరోజున అదే మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు కాకినాడ సీజన్ వదిలేశారు. మేము అభివృద్ధికి జనసేన పార్టీ ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భాగస్వామి, ఉప ముఖ్యమంత్రి గారు. మనిషి పార్టీలు మారినంత మాత్రాన ఆయన భావజాలం మారదని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే ఆయన స్వయంగా చెప్పినటువంటి మాట, కేవీ రావు గారి వ్యక్తిత్వాన్ని గురించి చెప్పాడు, చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వాన్ని గురించి చెప్పాడు, చంద్రబాబు నాయుడు ఏ విధంగా దోచిపెట్టాడు అనేటువంటిది ఆ రోజు ఆయన జనసేన అధినేతగా చెప్పినటువంటి మాట. కాబట్టి నిన్ను మేము చెప్పేటువంటిది కాదు, నిన్ను తప్పుపట్టింది అందరికన్నా ముందు నీతో ఈరోజు పక్కన కూర్చొని భాగస్వామిగా ఉన్నటువంటి నీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడాడంటే దీనిని చంద్రబాబు నాయుడు అయోచితంగా కేవీ రావు అనేటువంటి వ్యక్తికి, అర్హత లేనటువంటి వ్యక్తికి మనందరం కష్టపడి సమకూర్చుకున్నటువంటి సంపదనని దోచిపెట్టాడు అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది ఆయన ఆ రోజు చెప్పినటువంటి మాట ఈ రోజు చెప్పకపోవచ్చు,
ఎందుకంటే నిలకడ లేనటువంటి వ్యక్తి కాబట్టి ఈ రోజు మరలా మాట మార్చొచ్చు. చంద్రబాబు నాయుడు బ్రహ్మాండం అనేటువంటి అభివృద్ధి ప్రదాత అని చెప్పొచ్చు. కానీ ఆయన చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో అది ఆన్ రికార్డు ఉంది కాబట్టి ఒకసారి ఆయన ఏమి చెప్పాడు గతంలో, ఈ రోజు ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటి దాని మీద స్పష్టత ఉండాలని చెప్పి ఆ వీడియో చూపించడం జరిగింది. ఎందుకంటే రోజు రోజుకి రోజు మారినట్టే మనుషుల వ్యక్తిత్వాలు మాటలు మారిపోతున్నాయి కాబట్టి ఒక్కసారి నువ్వు చెప్పినటువంటి మాట మీద నీకు నిలకడ ఉందా లేదా, ఈ రోజు దాని మీద నిలబడుతున్నావా లేదా, రోజు దాని నుంచి తప్పుకొని ఆ రోజు నేను తప్పు చెప్పాను, తప్పు మాట్లాడాను కాబట్టి నేను తప్పుడు మాటలు తప్పుగా మాట్లాడడం అనేటువంటిది నాకు అలవాటు అనేటువంటి దాని మీద ఆయన వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. అయితే 1997లో పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కరెక్టే. దానిని ఏడీబీకి సంబంధించినటువంటి నిధులతో దానిని అభివృద్ధి చేసి కాకినాడ సీపోర్ట్ అనేటువంటిది ప్రభుత్వ రంగ సంస్థ, ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థ. అది లాభాల బాటలో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు దీన్ని తన మనిషి అయినటువంటి కేవీ రావుకి కట్టబెట్టడం జరిగింది. ఇది చరిత్ర ఎరిగినటువంటి సత్యం. దాన్ని ఆ రోజు ఒక విదేశీ కంపెనీని తీసుకొచ్చి, అదొక స్కామ్, ఒక విదేశీ కంపెనీని తీసుకొచ్చి దానిని ముందు పెట్టి బ్యాక్ డోర్ లో కేవీ రావు గారు దాని వెనక చేరి దానిని దక్కించుకోవడం జరిగింది. అయితే కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి దాంట్లో పైకి కేవీ రావు కనిపించినా దాని వెనక చంద్రబాబు నాయుడు హస్తం ఉంది, చంద్రబాబు నాయుడు బినామీగా అయిన చలామణి అయ్యాడని కూడా ఆ రోజు అనేక రకాలైనటువంటి వార్తలు రావడం జరిగింది. సరే, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామ క్రమంలో కేవీ రావు గారు తన ఆధీనంలో ఉండేటువంటి సంస్థలో ఉన్నటువంటి షేర్లని అరబిందోకి అమ్ముకోవడం జరిగింది. ఒక 2 ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగినటువంటి దానిలో ప్రభుత్వం ఈరోజు దానిలోకి సంబంధించి ప్రవేశించి వాళ్ళ మధ్య ఉన్నటువంటి వాటిలో ఇప్పుడు కేవీ రావును వాడుకుని కేవీ రావుని పావుగా చేసి తనకి ఎవరైతే కక్ష ఉందో, ఎవరి మీద అయితే కక్ష తీర్చుకోవాలనుకున్నాడో దానికి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఎవరైతే ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళందరి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బురద జల్లుతూ ఆ వ్యక్తులను లక్ష్యంగా ఈరోజు వాటికి సంబంధించినటువంటి సంస్థల మీద దాడి చేయడానికి పూనుకోవడం జరిగింది. ఇప్పుడు కేవీ రావును వాడుకొని దాని ద్వారా రాజకీయ లబ్ధి కోసం కేసులు వేయించేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. ఒక్కసారి ఆలోచన చేస్తే ఈరోజు జరిగినటువంటి అన్నిటిలో 41% మాత్రం ఈరోజు దానికి సంబంధించినటువంటి అరబిందో సంస్థకు ఉన్నాయి. 59% షేర్లు ఎవరి దగ్గర ఉన్నాయి? కేవీ రావు గారి ఆధీనంలోనే ఉన్నాయి. కేవీ రావు గారి ఆధీనంలో 59% ఉంటే పోర్టు ఎండీగా ఆయనే ఉంటాడు, సీఈఓగా ఆయన మనుషులు ఉంటారు. నిర్ణయాధికారం అంతా 59% ఉన్నటువంటి కేవీ రావు గారికే ఉంటుంది తప్ప ఈరోజు దానికి సంబంధించి అరబిందోకి రాదు. కాబట్టి బెదిరించి ఈ షేర్లు కొన్నాడు అని చెప్పి ఆయన చేత ఫిర్యాదు చేయడం, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, ఇదంతా కూడా లాఫింగ్ స్టాక్ కింద హాస్యాస్పదంగా ఉంది తప్ప ఒక పరిణితి చెందినటువంటి వ్యక్తులు తీసుకునేటువంటి నిర్ణయాలు, తీసుకునేటువంటి విధానంగా కనిపించేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఈరోజు ఒకవేళ నిజంగా తీసుకోవాలి బెదిరించి అంటే ఫ్రీగానే తీసుకుని ఉండేవాళ్ళు, డబ్బులు ఇచ్చి తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ డబ్బులు కూడా ఇవ్వకుండానే బెదిరించి ఆయన దగ్గర షేర్లు లాగేసుకున్నారు అని చెప్పి ఫిర్యాదు చేసినప్పుడు అసలు ఉచితంగానే తీసుకునేదానికి అవకాశం ఉండేది, ఫ్రీగానే తీసుకుని ఉండేవాళ్ళు. కానీ అది జరగలేదు. కాబట్టి కేవలం ఇది ఏదో ఒక విధంగా కక్ష సాధింపులో భాగమైనటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నటువంటి నాటకంలో భాగం అనేటువంటిది స్పష్టంగా అర్థమైపోయింది. ఈరోజు ఒక్కసారి చూస్తే ఒకే విధంగా మొత్తం ఒకవేళ నిజంగా ఆ కాకినాడ పోర్టు సంస్థనే ఒకవేళ తీసుకోవాలని అనుకుంటే మొత్తం తీసుకుని ఉండేవాళ్ళు, లేదా మెజారిటీ షేర్లు తీసుకుని దాని నియంత్రణ అధికారాలన్నీ అరబిందో సంస్థలోనే ఉండే చేతిలో పెట్టుకుని ఉండేవాళ్ళు. అవన్నీ లేకుండా 41% నువ్వు అమ్మి 59% కేవీ రావు గారు పెట్టుకుని ఆయనే నియంత్రిస్తూ, ఆయనే పెత్తనం చేస్తూ, ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులే బోర్డులో ఉంటూ వాళ్లే మెజారిటీ షేర్లని అనుభవిస్తూ ఈరోజు 41% అమ్మాం కాబట్టి ఏదో ఒక విధంగా వాళ్ళ మీద కేసు పెట్టాలనేటువంటి ఆలోచనతో ఈరోజు రకరకాలుగా వాళ్ళ మీద కేసు పెట్టేదానికి ఈరోజు కేవీ రావు సంస్థే, ఆ సంస్థ మీద ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి అరబిందో వెనక ఉన్నటువంటి వ్యక్తులను కొంతమందిని పౌలుగా చేసి వాళ్ళందరి మీద కేసు పెట్టాలనేటువంటి ఆలోచన. దీని వెనక పక్కా కుట్ర ఉందనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. నేను అనుకుంటున్నా సాధారణంగా ఇటువంటి పోకడలు కొనసాగితే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, వాళ్ళని తీసుకొస్తాం, వీళ్ళని తీసుకొస్తాం, రెడ్ కార్పెట్ పరుస్తాం. రెడ్ కార్పెట్ పరవడం కాదు, ఉన్నటువంటి వాళ్ళు పారిపోతారు. ఎవడన్నా 2 వ్యక్తులు లావాదేవీలు చేయాలి అంటే దానిలో ప్రభుత్వ జోక్యం చేసుకుంటుంది అని అంటే ఇది కొత్త సాంప్రదాయానికి తెరతీశాడు. బహుశా ఎవరన్నా బహుళ జాతీయ సంస్థలు కానీ, లేదా 2 పెద్ద మల్టీనేషనల్స్ కానీ, లేదా ఎవరన్నా ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు కానీ లావాదేవీలు నిర్వహించుకోవాలంటే సాధారణంగా అగ్రిమెంట్ లో క్లాజెస్ ఉంటాయి, ఇండెమ్నిటీ క్లాజెస్ అని. ఇదిగో దీనికి సంబంధించి ఇది ఉంది, ఇది ఉండకూడదు, ఈ విధంగా చేయాలని. ఇక రాబోయేటువంటి రోజుల్లో నేను అనుకుంటున్నా, నేను అభిప్రాయపడుతున్నా,
చంద్రబాబు నాయుడు గారి మీద చంద్రబాబు నాయుడు గారికి ఎవరి ద్వారా ఫిర్యాదు చేయించి చంద్రబాబు నాయుడు గారు మా మీద కేసులు నమోదు చేయకూడదు, కాబట్టి మీరు అమ్మకపుదారులు కొనుగోలుదారులకి ఆ జవాబుదారీ ఇవ్వండి, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మీరు వెళ్లి ఫిర్యాదు చేసి మా మీద కేసులు నమోదు చేయకుండా చూడండి అనేటువంటి ఒక క్లాజ్ కూడా, అంటే మీరు ఫిర్యాదు చేసినా మా మీద కేసులు నమోదు చేయడానికి కుదరదనేటువంటి ఒక క్లాజ్ కూడా యాడ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందేమో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నటువంటి వ్యవహారాల వల్ల. కాబట్టి వ్యవహారంలో జోక్యం చేసుకోవడం వెనక పక్కా కుట్ర ఉందనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. 2020లో చేసుకున్నటువంటి ఒప్పందం దాదాపుగా 4.5 సంవత్సరాల క్రితం జరిగినటువంటిది. ఇప్పటి వరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదో అర్థం కాలేదు. ఆయనే చెప్తున్నాడు 494 కోట్ల డబ్బులని. నిన్ను బెదిరించుంటే నువ్వు 494 కోట్ల డబ్బులు ఎందుకు తీసుకున్నావు? 4.5 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు మౌనంగా ఎందుకు ఉండవలసి వచ్చింది? నీకు ఫిర్యాదు చేసుకునే వెసలుబాటు ఉంది. అదిగాక నువ్వు హైదరాబాద్ లో సమావేశం జరిగిందన్నావు, హైదరాబాద్ లో ఉన్నానన్నావు. హైదరాబాద్ లో ఉన్నటువంటి వాడు ఇన్ని రోజులు ఫిర్యాదు చేయకుండా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇక్కడ ఫిర్యాదు చేయడానికి హైదరాబాద్ లో సమావేశాలు పెట్టుకుని హైదరాబాద్ లో లావాదేవీలన్నీ పూర్తి చేసి ఈ రోజు ఇక్కడ నువ్వు పెట్టావు అంటేనే 6 నెలల తర్వాత ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల తర్వాత ఇక్కడ కేసులు పెట్టామంటేనే దీని వెనక కుట్రకోణం స్పష్టంగా కనపడేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు చాలా మంది చాలా చెప్తారు, నీకు 4.5 సంవత్సరాల క్రితం కొన్నటువంటి వాల్యుయేషన్ ఎంత? ఈరోజు వాల్యుయేషన్ మారి ఉండొచ్చు, కానీ ఆ రోజుకు ఉన్నటువంటి వాల్యూ ఎంత, ఈ రోజు ఉన్నటువంటి వాల్యూ ఎంత అనేటువంటిది ఏది కూడా మాట్లాడకుండా ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు ఫ్యూచర్ గ్రూప్ కమ్మాడు. అదొక పెద్ద స్కామ్, అదొక పెద్ద కుట్ర. ఎందుకంటే నోట్ల రద్దుకు ముందు ఈ డీల్ కుదిరింది. సరే, దాని గురించి మాట్లాడితే ఈరోజు ఫ్యూచర్ గ్రూప్ ఏదైతే కూరగాయల రంగంలో హెరిటేజ్ ఫ్రెష్ ఏదైతే చంద్రబాబు నాయుడుకు ఉందో దానిని ఫ్యూచర్ గ్రూప్ కొన్నది. కొన్న తర్వాత కొలాప్స్ అయిపోయింది. ఈరోజు ఆ ఫ్యూచర్ గ్రూప్ చంద్రబాబు నాయుడు మాకు పరిహారం చెల్లించలేదు, కిట్టినటువంటి డబ్బు ఇవ్వలేదు, కాబట్టి చంద్రబాబు నాయుడు మమ్మల్ని బెదిరించి దీన్ని అమ్మాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు మీద కేసు నమోదు చేస్తే ఎట్టా ఉంటుంది? ఎందుకంటే హెరిటేజ్ ఫ్రెష్ కి సంబంధించి నువ్వు అమ్మిన తర్వాత పాపం ఆ గ్రూప్ కొలాప్స్ అయిపోయింది, మూసేశారు. కాబట్టి నువ్వు ఆ రోజు ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని కొన్నావు అనేటువంటి దాని మీద ఒక కేసు తయారు చేసి నీ మీద ఫిర్యాదు చేయించి నీ మీద కేసు పెట్టేదానికి అవకాశం ఉండదా? అటువంటి పనులు చేయడానికి అవకాశాలు రావా? కాబట్టి ఈ రోజు ఏదో ఉంది కదా, ఏదో మాట్లాడుతున్నాం కదా, నేను ఏదో కేసులు పెట్టించి ఎవరైతే నన్ను ప్రశ్నిస్తారో వాళ్ళు గొంతు నొక్కడానికి ప్రయత్నం చేస్తాననేటువంటి విధంగా నువ్వు ప్రవర్తిస్తే, నువ్వు చేసేటువంటి పనులను ప్రశ్నిస్తే నువ్వు ఎక్కడ సమాధానం చెప్పగలవు?